ఎక్కడి నుంచి వచ్చారు హిందూ సంఘాలు? ఎక్కడి నుంచి వచ్చారు ఈ హిందూ సంఘాలు? ఒకటే చెప్తున్నా, అక్కడ ఉన్నటువంటి స్థానికులు, గొల్లప్రోలు ఎవరైతే మన చర్చ్, మన ప్రభువుని ఆరాధించుకున్నటువంటి మందిరం దగ్గర ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇది మనం ఆపలేము, ఈ సంఘాన్ని, ఈ మందిరాన్ని, ఈ ఆరాధనలని ఆపాలంటే, ఈ క్రైస్తవులు చేస్తున్న భక్తిని, పాడే పాటల్ని ఆపాలంటే ఇది మన వల్ల కాదురా బాబు, మన హిందూ సంఘాలని పిలుచుకుందాము, వాళ్ళు సిద్ధంగా ఉంటారు కదా నాశనానికి పాల్పడడానికి, నాశనం చేయటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు కదని చెప్పి హిందూ సంఘాల వాళ్ళని ఆశ్రయిస్తే, సిద్ధంగా ఉండే ఈ హిందూ సంఘాలలో జెండాలు పట్టుకుని, జై శ్రీరామ్ జెండాలు పట్టుకొని చర్చ్ దగ్గరికి వచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ గోల చేసి, గందరగోళం చేసి, అక్కడి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ ఉద్రిక్తతను చల్లార్చడానికి ప్రయత్నం చేసి, మొత్తానికి ఈ హిందూ సంఘాల వారి వైపే వాళ్ళు మద్దతునిస్తూ, సంఘీభావం తెలుపుతూ, చర్చికి ఏమాత్రం ఫేవర్గా మాట్లాడకుండా, న్యాయ అన్యాయాలు ఏమాత్రం పరిశీలించకుండా, చర్చిని పర్మిషన్ లేదు మీ చర్చికి, ఆదివారం రోజున ఆరాధనలు జరపటానికి, సౌండ్ సిస్టమ్ పెట్టుకోవటానికి, పాటలు పాడుకోవటానికి, మీరు భక్తి చేయటానికి పర్మిషన్ లేదు ఈ చర్చికి అని మూసివేశారు. ఇది జరిగింది. హిందువులకి మన చర్చ్ అక్కడ ఉండటం, ఎప్పటి నుంచి ఆ చర్చ్ అక్కడ ఉంది తెలుసా మీకు? 40 years. The church was there for 40 years. 40 సంవత్సరాలుగా అక్కడ చర్చ్ ఉంది. ఇప్పుడు కొత్తగా వీళ్ళ నెత్తి మీద కొమ్ములు ఎందుకు వచ్చాయి? ఆ చర్చ్ ఆపటానికి పవర్ ఎలా వచ్చింది? ఆలోచించారు మీరు ఎప్పుడైనా? వన్నెస్, యూనిటీ, హైందవులలో ఉన్నటువంటి యూనిటీ, ఐక్యత. ఇక్కడే మనం ఫెయిల్ అయిపోతాం క్రైస్తవులారా. ప్రతి క్రైస్తవుడికి చెప్తున్నా, ప్రతి అక్కకి, ప్రతి అన్నకి, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, నా తల్లి సమానులకి, తండ్రి సమానులకి, ప్రతి పాస్టర్కి, ప్రతి క్రైస్తవ నాయకుడికి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నా క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ నేను చెప్తున్నాను,